చూస్తే ఇక ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరు కానున్నారు. కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చేపడుతున్న ఇంటింటికి మంచి ప్రభుత్వంపై పార్టీ శ్రేణులను సీఎం చంద్రబాబు సమాయత్తం చేయనున్నారు. భవిష్యత్తులో చేపట్టున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా జూలై 2వ తేదీ నుంచి ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపడుతున్నారు. ఈ సమావేశంలో ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమంతో పార్టీ శ్రేణులన్నీ ప్రజల్లోకి వెళ్లాలని అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక, మద్యం గనులు విపరీతంగా దోపిడీకి, అడ్డగోలుగా అక్రమాలకు గురయ్యాయి. దీంతో వీటి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను, వాటి జోలికి పోవద్దని టీడీపీ ఎమ్మెల్యేలను అధినేత చంద్రబాబు హెచ్చరిస్తూనే ఉన్నారు. దారి తప్పిన అలాంటి ఎమ్మెల్యేలను, నేతలను గాడిలో పెట్టేందుకు కొరడా జులిపించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ సమావేశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ తీసుకోబోతున్నారు. అంతేకాదు తీవ్రస్థాయి ఆరోపణలు ఉన్న వారిని ప్రత్యేకంగా పిలిచి 1-to-1 చర్చించనున్నారు. పద్ధతి మార్చుకోవాలని, ప్రజలకు చేరువ కావాలని హెచ్చరించడంతో పాటు గట్టి వార్నింగ్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈరోజు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం మరి కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. మరోపక్క ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఇంటింటికి మంచి ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని చెప్పేసి టీడీపీ అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రవి, ఏదైతే ఈరోజు అమరావతి కేంద్రంగా కూడా సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రధానంగా ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలపైన ప్రధానంగా ఈ రోజు ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ప్రధానంగా ఎంపీలతో కూడా ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి కూడా కూటమి సంబంధించి రేపు జూలై 2 నుంచి ఇంటింటికి కూడా కూటమి నేతలందరూ కూడా వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాలపైన కూడా ప్రధానంగా ప్రజలకు వివరించబోతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేల పైన సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికను సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్ళినటువంటి సమాచారం తెలుస్తుంది. అయితే ఈ సమాచారం పట్ల సీఎం కొంత అసంతృప్తిగా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. పలువురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఈ రోజు ప్రత్యేకంగా కూడా కొంతమందితో మాట్లాడే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే గత వైసీపీ హయాంలో జరిగినటువంటి ఇసుక, అదేవిధంగా మద్యానికి సంబంధించి వాటి జోలికి వెళ్ళొద్దని ఇప్పటికే ఎమ్మెల్యేలకు హెచ్చరించినప్పటికీ కొంతమంది వాటిలో ఇంకా అదేవిధంగా ఆ సమావేశాలకు సంబంధించి కూడా ఈ రోజు ప్రధానంగా సీఎం వాటి గురించి చర్చించేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ సంవత్సర కాల పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలను చంద్రబాబు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా కూడా సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. ఈ సమావేశం అనంతరం కూడా ప్రత్యేకంగా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా సమావేశం జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం రేపు ఆగస్టు 15 నుంచి కూడా నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయానికి సంబంధించి కూడా ఈ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడా చర్చించి దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా రేపు ఈ నెలాఖరు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే అటు పేరెంట్స్, అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి కూడా ఒక పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతుంది. గత సంవత్సరం దీనికి సంబంధించి చాలా విప్లవాత్మకమైనటువంటి ఒక మార్పును తీసుకొచ్చింది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ సంవత్సరం కూడా దాన్ని కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే పిల్లల ప్రోగ్రెస్ ను కూడా పూర్తి స్థాయిలో పేరెంట్స్ కు తెలియజేసేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి మార్పుకు అటు పిల్లల దగ్గర నుంచి కావచ్చు, ఇటు పేరెంట్స్ దగ్గర నుంచి కావచ్చు చాలా వినూత్నమైనటువంటి స్పందన ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. దానికి కూడా గతంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఏమైనా ఫిర్యాదులు ఉంటే మాత్రం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ఈ సమావేశం చాలా క్రియాశీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇది విస్తృత స్థాయి సమావేశం కాబట్టి పూర్తి కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభంగా అవుతుందని చెప్పుకుంటారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.